మీ పైకి ఏమన్నా దేవుడు వస్తారా? చీ 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 దేవుని మన పైకి తెచ్చుకోవడం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే? ఓకే. భగవంతుని నమ్మాలి. కాదు మీరు చీచీ అనడం ఏంది? చాలా మందికి ఇప్పుడు బోనాలకి ఏమిటి ఈ దేహం ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ అస్థి పంజరాలు, ఈ మాంసనేత్రంలో ఈ ముద్ద, ఈ మలమూత్ర రోతలతో కూడుకున్న ఈ దేహం ఏమిటి? భగవంతుని పొందాలంటే బహు సత్యంగా ఉండాలి. కాదు ఇప్పుడు బోనాలకి శుగాలు ఊగే వాళ్ళు ఊగుతారండి, అదొక భావన, ఓకే అదొక ఫీలింగ్. దాంట్లో తప్పేముంది చెప్పండి? ఓకే భగవంతుని ఆవాహన చేసుకొని ఊగే వాళ్ళతోటి వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్ అది. ఓకే దేవుని యందు పారవశ్యం చెందుతున్నారు, ఓకే. తప్పేముందాడా? దేవుడు వాళ్ళ పైకి నిజంగా వస్తారా? వాళ్ళు ఆవాహన చేసుకుంటే వస్తారు కదా. ఓకే. ఒక కలశం లోపలికి భగవంతుని ఆవాహన చేసేటప్పుడు వ్యక్తి లోపలికి ఎందుకు రాకూడదు? ఓకే. 84 లక్షల జీవకళలతో నిర్మాణమైన దేహం ఇది. ఓకే. ఎవరైనా చేయగలరా అది? 100% చేసుకో. మీరు చేయగలరా అది? నేను వద్దనుకుంటా. ఓకే సరే, మా కెమెరామ్యాన్కి రప్పియగలరా ఇప్పుడు? ఆయన అంత సత్యవంతుడై ఉండాలి కదా. ఓకే. అయ్యో, మీరేంటండి బంగారు నేను ఒకదాంతో జతగడుతున్నారు?